ఆకు తీగకు ఏమైంది? నేను కొద్దిగా రెడీ అనాలి కదా, రెడీ అనుకున్నా తీస్తే ఎట్లా చెప్పాలనా? హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ ఈవినింగ్ నేను స్నాక్స్ ఐటమ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే గారెలు, పెసర గారెలు, పెసర పప్పు కాదు పెసలు చేయమంటే పెసలు చేస్తున్నా. హైమక్క చేయమన్నదా? కొద్దిగా హెల్త్ పరంగా చూసుకుంటుంది అనమాట. అందులో కొద్దిగా పొట్టు ఉంటుంది కదా, అదంతా ఆరోగ్యానికి మంచిదంట. మరి పొట్టే పెట్టచ్చు కదా మమ్మీ, ఎందుకు నానబెట్టి నూనెలో వేసి ఏంచి అవసరమా? అచ్చం పొట్టు కట్టి తింటారు, అది పప్పు పొట్టు ఉంటుంది కాబట్టి అది మిక్సీ పడతాం కాబట్టి కలిసిపోయి. గారెలు కావాలా? అవి గారెలు కావాలని మ్యాటర్ అన్నమాట. గారెలు కావాలంటే పెసర పప్పుతో చేయొచ్చు కదా, దానితో పెసలే కదా. ఓ పెసర్లతో పప్పు చేయమన్నదా హైమక్క? సరే సరే చెయ్యి మరి. సరే పద అక్కడికి. ఏందమ్మా మీరు పూలు పెట్టుకోలే? లేవు పూలు, అకస్మాయంగా తెచ్చుకోలే కదా. ఇది అయినా ఈరోజు వంట వీడియో కాదు కదా, సింపుల్ గా గారెలు వేసుకొని తినేది, జస్ట్ 5 minutes అంతే. చూడండి, నేను పప్పుకి పెసలు ఉట్టి పెసలే నానబోసి మిక్సీ పట్టుకున్నాం అంతే, ఇంకేం లేదు అందులో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ 4 ఐటమ్స్, 4 వస్తువులు వేసి కొత్తగా ఈ మిక్సీని తీసుకున్నా. దీంట్లో చక్కగా తిప్పుకుందాం. కొద్దిగా వేసిన, ఒక పిరికిడి వేసిన ఇందులో. సర్లే మళ్ళీ వేసి చూపిస్తాను. ఇట్లా తిప్పుకోవాలి, తిప్పుకుంటే మంచిగా సన్నగా పడుతుంది. మనకు రోళ్ళు ఉంటే బాగుంది, కానీ ఈ మిక్సీలో సరిగా కాదు, మెత్తగా అయిపోద్ది. అందుకని ఈ మిషన్ తీసుకున్నా. ఇది ఎన్ని రోజులు పని చేస్తుందో కూడా తెలియదు. బావా వచ్చినవా? చూడండి ఎట్లా అంత వేసిన. బాగా ఒకరోజు దిప్పుదువా, ఒకరోజు దిప్పుదు రా బావా. ఇది దిప్పు, ఇట్లా దిప్పుతా ఉండే. అవన్నీ మెత్తగా కింద పడతా ఉంటాయి. మెత్తగా రావు, అంతగాని పెద్దగా ఉండవు, మధ్య రకం ఉంటుంది అనమాట. ఈలోపు మనము ఏం చేసుకుందాం, కళాయి పెట్టేసుకుందాం గారెలకి. ఈ కూడా ఆయిల్ పోసుకుంటా అండి. చెప్తున్నారా? పడద్దు, ఇదే ఫస్ట్ టైం నేను చేయటం. చూద్దాం. చూడండి ఇట్లా మంచి దీంట్లో పోసి చూపిస్తాను. దీంట్లోనే వేస్తా ఒకసారి, మళ్ళీ ఆడేయడానికి. అవి 4 వస్తువులు: కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. అవి 4 చక్కగా దీంట్లో తిప్పుకొని మనం కలుపుకుందాం. కొంచెం సాల్ట్ తీసుకుందాం, మెత్తటి సాల్ట్ ఒక 2 స్పూన్లు. మీరే ఎంత తింటే అంత, తినేదాన్ని బట్టి. మేము కొంచెం తక్కువే తింటాం ఉప్పు. ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాం. సాయంత్రం అప్పుడప్పుడు ఇట్లా గారెలు చేసుకుంటే మంచిగా తింటారు మన ఇంట్లో వాళ్ళంచి వేడివేడిగా.
ఎప్పుడు అన్నము కూరలే కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా గారెలు కూడా చేస్తాం. గారెలు, పకోడా, బజ్జీలు అవి కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు. టిష్యూ అంట, టిష్యూ పేపర్. సరేనండి, మంచిగా ఆయిల్ కాగింది, పొగ వస్తుంది సన్నగా. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. ఇది శనగ నూనె, పల్లి నూనె. దీనికోసం పల్లి తేలే, అలసమాయికి చేస్తుండే కదా అనుకోలేదు. పల్లి నూనె అది వేసిన, అందుకని నురుగు వస్తుంది. ఎట్లా మన కళాయి పెద్ద ముందు కప్పి సరిపోయింది. అదే చిన్న చిన్న కళాయిలు అయితే పొంగి పైకి వచ్చేస్తుంది ఆయిల్. అందుకని పల్లి నూనె పోసుకోవకండి. సరేనండి, ఇట్నే అన్ని చేసుకున్నాం. అన్ని కలిపి సగమన్న చేసుకున్నాం ఇప్పుడు తినడానికి మాత్రం. సరే ఇట్లా పాల్చుకున్నాము. అది సరిపోతుంది, లేట్ అవుతుంది అందుకు. కాలుతా ఉండే గారెలు. అన్నంలోకి, పప్పుసారులోకి, పచ్చడిలోకి, దేంట్లోకన్నా అన్నంలో కూడా నంచుకోవచ్చు మంచిగా. ఇట్లా ఉట్టిగా తినొచ్చు, అట్లా నంచుకోవచ్చు. ఈరోజు నేను టమాటా చారు చేసిన, మధ్యాహ్నం చేసిన. అది అయిపోవచ్చుది కూడా. టమాటా చారు చేసిన, అన్నం పడిన. ఇవి నంచుకొని కూడా తింటారు. అట్లా ఉట్టినే తింటారు, నంచుకొని తింటారు. నేనైతే టమాటా సాస్ చేసుకొని తింటా. నాకు చాలా ఇష్టం. దేంట్లోనే సరే ముందు తక్కువ టమాటా సాస్ చేసుకుంటా. కానియండి, ఇట్నే ఉంటాయి. ఎందుకంటే పొట్టుతో ఉండేది కదా, పచ్చగా పప్పుతో ఉంటాయి. అవి ఇట్నే ఉండాలి, ఎర్రగాని కాలినట్టే. అన్ని చక్కగా తీసుకుందాం. అసలు ఉడికినా లేవు, చూస్తున్నా చూపిస్తాను. చూసినా నేను, నాకు తెలుసు. నేను మీకు చూపిస్తా. ఉడికినా చాలా నూనె. ఇది పల్లి నూనె కదా, ఇట్నే పిలుచుకుంటుంది. పల్లి నూనె పోయకూడదు, అందుకే నేను అనుకోకుండా చేసినా కదా. బాగానే ఉన్నాయ్యా, నేను ఇప్పుడు తిన్నాను, తర్వాత తింటా. నేను తింటా. ఓహో, అవునా? జాగ్రత్త, నువ్వు తిన్నా. ఉడికినాయి, ఇంకొద్ది కూడా కాదనా? మళ్ళీ ఎక్కువ ఉడికినాకో పైన మాడిపోయినట్టు. ఇప్పుడే కదా తీసినాము, ఆ వేడంతా లోపలికి పోయి ఆ ఒక్క పిండి కూడా చక్కగా ఉడుకుద్ది. ఉడికినా బాగున్నాయి, బాగానే ఉంటాయి. ఇక రెండు ప్లేట్ తిన్నది ఏదో ఒక ముక్క కాలుతుంది. సరే, ఇట్నే మనము అన్ని చేసుకుందామండి. మొన్న అట్నే దోశలు సరిగ్గా చేసుకోకుండా గబగబా తినేసినాము, తర్వాత అన్ని చేసుకొని తిన్నాము. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని ప్లేట్ చేసుకున్న తర్వాత
తినేది చూపిస్తాను. సరే టేస్ట్ మస్తున్నాయి మమ్మీ. బాగుంటుంది. అద్దరిపోయినాయి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. పైన క్రిస్పీగా పైన, లోపలేమో మెత్తగా తింటుంటే మంచి టేస్ట్ ఉన్నాయి. ఇంకా వడలు ఇంకేం చేస్తావు నువ్వు? ఇదే కదా, ఇంకోటి ఏం చేస్తావు? వడలు అంటే పప్పుతో బొట్టి బేలతో చేస్తారు కదా, ఈ జొట్టి పెసలు, పెసరపప్పుతో చేస్తారు, మినపప్పుతో చేస్తారు, శనగపప్పుతో చేస్తారు. అంటే వాటికి పొట్టు ఉండదు, ఈ పొట్టుతో సహా. అంటే రెండు బొక్కలు పెట్టి చేయరా? చేస్తారు. ఇప్పుడే అదేమండి చిల్లుగా. మమ్మీ వచ్చిన ప్లేట్ పట్టుకుని వచ్చినవా? అన్ని అయినాక పెడతానని చెప్పినా కదా. అన్ని అయినాక అందరికి పెట్టు. ఓహో, ఇప్పుడు నాకు కొందరికి పెట్టు. ఇంకా కాలేసరికి తింటాము. ఓ మమ్మీ, చట్నీ కూడా ఉందమ్మా. ఈ చట్నీ ఇంకా అదిరిపోని ఉంటుంది. టమాటా రసం ఆల్రెడీ అయిపోయింది. మధ్యాహ్నం ఫుల్ లాగిచ్చేసినాం. వేడి అన్నం తర్వాత ఫస్ట్ ఇవి ఉండు. ఫస్ట్ మా డాడీకి కొద్దిగా టేస్ట్ తినమని చెప్తా. డాడీ ఒకటి తీసుకో. ఎట్టుంది డాడీ? మంచిగా ఉంది. ఓకే, ఇది అంటాను. మంచిగా ఉంది అంట. ఓకే, ఏది టమాటా? మమ్మీకి తెలిసిపోయింది డాడీ. కిచెన్లో ఉంటే మమ్మీ చెప్తుంది టమాటా కెచప్ అయ్యింటుందని. అవునా? చూడకుండా భలే చెప్పినావు మమ్మీ. నేనే ఏంది మళ్ళీ అది టీ అంటుండే, ఇంకో గారి అడుగుతుండేమనుకున్నా. కాదు, టమాటా కెచప్ అంట. వెరైటీగా జస్ట్ ఒక గాలి ఇచ్చిన అంతే. ఇది డిన్నర్కి ముందు, ఈరోజు స్నాక్స్ ఇవి. ఇది డిన్నర్ కాదు. సించాన్ టైం. మా మమ్మీ చూసేది సించాను, డోరెమాను. సీరియల్స్ ఎక్కువ చూడదు. గారెలు సూపర్ మమ్మీ. ఓకే ఓకే, నేను కూడా తింటా. తిను. ఎట్టున్నాయి? బాగుండే, చాలా రుచిగా ఉండే, కమ్మ ఉండే. మమ్మీ అన్నం పెట్టి మమ్మీ. సరే పెడుతుండరా. లైట్గా ఆల్రెడీ గారెలు బాగానే తిన్నా. అన్నం కూడా తింటా. అన్నం కూడా తింటే ఓడిపోద్దాం. సరే పెట్టేస్తాను. మా మమ్మీ యొక్క కుకింగ్ ఛానల్ వీడియోస్ చూసేటోళ్ళు చాలామంది అనుకుంటుంటారు, వీళ్ళు ఎప్పుడు నాన్ వెజ్ తింటూ ఉంటారు, ఎప్పుడు నాన్ వెజ్ అనుకుంటారు. కాదండి, మేము వీడియో తీసి నాన్ వెజ్ చేసేటప్పుడే వీడియో తీస్తాం యాక్చువల్లీ. కానీ నార్మల్గా రెగ్యులర్గా మా ఇంట్లో సింపుల్ ఫుడ్ అంటే ఇప్పుడు చూస్తారు కదా, ఇలా వైట్ రైస్, ఇలా మీరు మధ్యాహ్నం చేసిన టమాటా రసం చాలా టేస్టీ బాగుంటుంది.
టమాటా రసం ఇది. దాంతోపాటు పక్కన వేసుకోవడానికి కొద్దిగా పిక్కలు. మేము లాస్ట్ టైం పిక్కలు వీడియో పెట్టాం కదా, 1-2 నెలలు కూడా కావట్లేదు, 6 నెలలు అయితే అనుకున్నాము. పిక్కలు అయిపోయింది ఆల్రెడీ, 1.5 నెలకే మొత్తం పచ్చడి అయిపోయింది. చూడండి, ఇదే లాస్ట్. మమ్మీ గారెలు, పిక్కలు. ఇది మా సింపుల్ భోజనం. ఇది రెగ్యులర్గా ఇలా ప్యూర్ వెజ్ ఉంటుంది. మేము ఏమి ఎప్పుడు నాన్ వెజ్లు, చికెన్లు, మటన్లు తినం. కాకపోతే ఇలా సింపుల్గా ఉన్నప్పుడు మేము వీడియోలు చేయం అంతే. సో అది మీకు తెలియదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు నాన్ వెజ్ తింటారు బాగా, అది ఇది అనుకోకండి. మేము కూడా ఎక్కువ శాతం వెజ్ తింటాం, ఎక్కువ వెజ్ తినడానికి ఇష్టపడతాం అదనమాట. సో వైట్ రైసు, టమాటా రసం, పిక్కలు, సైడ్లో ఈరోజు ఎక్స్ట్రా గారె. సరే గారె చేస్తుంది కదా మమ్మీ ఫస్ట్ టైము, అంటే ఈ గారె ఫస్ట్ టైం చేస్తుంది కదా, దీన్ని కూడా వీడియో తీద్దామని వేసేసాను అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారనేది కామెంట్లో పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్స్ మేము చదువుతూనే ఉంటాం. మమ్మీ చదువుతుంటుంది, నేను చదువుతూ ఉంటా. సో కాబట్టి ప్రతి కామెంట్ విలువైనదే. పెట్టండి కామెంట్, ఓకేనా? థ్యాంక్ యూ. వద్దు మమ్మీ, గారెలు టేస్ట్ అదిరిపోయింది. ముఖ్యంగా టమాటా రసం. మమ్మీ ఈరోజు టమాటా రసం టేస్ట్ అదిరిపోయింది మమ్మీ, బాగా కుదిరింది. ఈరోజు ఇంకా చాలా బాగా కుదిరింది. మీకు టేస్ట్ వీడియోలో చూపించలేము, కానీ టేస్ట్ కనుక చూపించేది అయింటే దీనికంటే హైలైట్ టేస్ట్. అసలు దీనికంటే దేనికి అంత రేటింగ్ రాదు, అన్ని మార్కులు కొట్టేస్తుంది టమాటా చారు. సైడ్స్ అయిపోయినాయా మమ్మీ? అవుతాయి. అవునా? ఇంకా అవ్వలా? ఇంకా అవ్వలే, అవుతాయి. పిండి 4 తినేసి తినడం కూడా అయిపోయింది మమ్మీ. మేము తినాలి, అక్క, డాడీ, నేను తినాలి. సరే తొందర చేసి. నాదైతే అయిపోయింది తినడం, మీరే. గారెలు రెడీ. పెసరు గారెలు. పెసలు మంచిగా నానబోసి రుబ్బి దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అవి 4 మంచిగా దాంట్లో మిషన్ వేసి రుబ్బి కచ్చపచ్చగా రుబ్బి వేసి కలిపి మంచిగా గారెలు చేసిన. వేడి గారెలు తిందాం పదండి. కేచప్ మమ్మీ, కేచప్ తీసుకురా. ఇక్కడ పడుతుంది కొద్దిగా, ఇంకా వెనక పేరు నెయ్యి మంచిగా వేడి గారెలలో అద్దుకొని తింటే భలే ఉంటుంది. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇట్లా. స్నాక్స్ డాడీకి కూడా నెయ్యండి ఇష్టమా? అద్దుకొని తింటాడు మంచిగా గారెలలో. సరే బావా, తిను బావా. నువ్వు నెయ్యి వేసుకోలేదా మమ్మీ? నేను నెయ్యి తినకూడదు, చాలా ఇష్టంగా తినకూడదు అంతే. నాకు చట్నీ కూడా ఉంది, పల్లి చట్నీ. కానీ నేను టమాటా కెచప్ అంటే నాకు చాలా ఇష్టం.
చాలా బాగుంది. అక్కడ క్రిస్పీగా బాగుంది. చట్నీ పుల్లగా తీగా కాకారంగా చాలా బాగుంది. చట్నీ కాదు, కెచప్. అది కెచప్, టమాటా కెచప్. ఎట్లా బాబు గారు? మంచిగా ఉంది. టమాటా సాస్ బాగుందా? అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, తిన్నాక అన్నం పెడతా. మంచిగా ఉంది, అన్ని సూపర్. సరేనండి, నేను చేసిన ఏంటి పెసలు గారెలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్. టాటా.